ఇంకా పొద్దున్నే పూలు కొద్దామని వచ్చినాను. చూడండి ఎంత బాగుంటాయో అసలు. ఒక్కదాన్ని మించి ఒకటి పూలు అట్లా రాలుతూ ఉన్నాయి పలపల అని. ఈ పక్క పారిజాతం పూలు, రకరకాల ఫ్లవర్స్తో బృందావనం చెలరేగిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో అసలు మిద్ది పైకి వస్తాయి కదా. ఇవి వచ్చి వంటకు క్రోటన్స్ రెడ్ కలర్లో అలరిస్తున్నాయి. ఇంకా పూలు ఎక్కువ అయిపోయినాయి. నేను పూలు కోద్దామంటే చూడండి కుచ్చులు కుచ్చులుగా కాయేసినాయి క్రోటన్స్. గార్డెన్ అంతా వీటి కాండం చూడండి ఎంత పెద్దదిగా అయిపోయిందో. కాస్తం వస్తే ఏదో చిన్న పురుగు ఉంటుంది, ఈగన ఏదో ఉంది మొత్తానికి. ఇలా బృందావనంలో అలరిస్తాంటాయి చెట్లన్నీ పూలతో. పొద్దున్నే ఇంక ఉదయం నిద్ర లేవగానే ఇక్కడికి వచ్చేస్తాను కొంతసేపు. బాగుంటుంది మైండ్కి. నేను ఇది బ్రహ్మకమలం చెట్లు వచ్చేసింది కానీ ఇంకా పెద్దది అయిపోయిన చెట్టు కోద్దామంటే బాధేస్తుంది. ఇంకా చూడు ఎంత బాగా అలరిస్తాండో ఈ చెట్లలో పూలు అయితే కానీ అందంగా ఉంటుంది ప్రకృతి. ఆహా, ఇవి చూడండి ఎంత బాగుంటాయో. ఒక రకంగా ఫ్రెష్గా మైల్డ్గా ఉంది ఈ చెట్టు. చాలా అంటే చాలా అద్భుతము ఈ క్రియేటివిటీ, సృష్టి ధర్మము. ఒక పక్క చేమంతి పూలు, ఒక పక్క చిన్న మల్లెపూలు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. ఇంకా సాలెపురుగు ఇక్కడే ఉంది. ఇంకా సాహసాలు చేసి కొద్దిసేపు పడుకునిందేమో. ఇక్కడ ఉంది చూడండి. ఇంకా పాపం చిన్న గూడు కట్టుకునేది, దాన్ని ఎందుకు చెడిపోయేది మిద్దిపై నేను గమ్మునుండాను. మళ్ళీ చేస్తాను సాహసాలు. నేను వచ్చేగుడికి కొంచెం ఎనర్జీ వచ్చినట్లుంది. ఇప్పుడు మళ్ళీ సాహసాలు మొదలుపెట్టింది సాలెపురుగు. కనపడుతుంది కదా, ఇది మా చిన్ని చెట్లలోది. బాబు పాలినేషన్ ఇవ్వాలంట, అవంతా నాకేమీ చేయలేదు అవంతా నేను. కానీ మళ్ళీ కాయలేమో వస్తూ ఉండేవి పుష్కలంగానే వస్తున్నాయి చెట్లలో కాయలు. నేను చెప్పినాను కదా, ఇవి వచ్చి బాగా స్ప్రెడ్ అయిపోతాయి, మంచిగా వస్తాయి ఈ పూలునని. చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలుకి. కాస్మోస్ కాదు, కట్లీఫ్ కోన్ ఫ్లవర్స్. ఇవి బృందావనంలో ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇవి వచ్చి కాస్మోస్ అలరిస్తున్నాయి అసలుకి. సో ప్రతి పొద్దున్న అయితేనే ఏం సౌండ్స్ లేకుండా ఉంటాయి అనుకుంటే వస్తున్నాయి. బర్డ్స్వి అన్నీ సౌండ్స్ వస్తుంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్. బాగుంటుంది నేచర్ అనేది, ఒక అద్భుతం. అట్లా ఆస్వాదిద్దామని వచ్చినాను గార్డెన్లోకి.